ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమ్మగారు, అమాయకపు ఆడవాళ్ళు మంచి ఫన్నీ స్టోరీస్ చెప్పుకున్నాం. గుర్తొచ్చినప్పుడల్లా నవ్వు వస్తూ ఉంటుంది నాకైతే ఆ స్టోరీలు. అప్పుడప్పుడు చూసుకొని తెగ నవ్వుతూ ఉంటా. అలాంటి స్టోరీస్ ఏదైనా ఇంకా ఉంటే ఒకసారి. ఆడవాళ్ళు అమాయకంగా ఉంటారనగానే కాదని మగవాళ్ళు మేమెందుకు తెలివి తక్కువగా ఉంటామని ఆడవాళ్ళు పోట్లాడతారు. కథ కదా, ఇది కథలాగానే తీసుకుందాం. అయితే ఒక ఊళ్ళోనట ఒక రైతుని, ఆ రైతుకి భార్య లేదు పాపం. అయితే ఏంటంటే ఆయన పొలంలో పనిచేయడానికి కొంతమంది మనుషులను పెట్టుకున్నాడు. ఆ ఊళ్ళో ఒక అమ్మాయి వెంకమ్మ దాని పేరు. వెంకి అని పిలిచేవాళ్ళు. కొంచెం వెర్రిదనమాట, కాస్త అమాయకపు ధోరణి. ఆ వెంకి చాలా పనిమంతురాలు, పెళ్ళవల, కాస్త వయసు ఉంది కానీ. సరే, ఆ వెంకిని కూడా పొలం పనికి పెట్టుకున్నాడు. ఏం చేసేది, పొలం పనిలో పనిచేసి సాయంకాలం ఇంటికి వచ్చి వాకిళ్ళు ఊడ్చి ఇల్లు ఊడ్చి కోట్ల దగ్గర పనిచేసి ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తుంది అనమాట. మంచి వెంకి. కానీ వెర్రి వెంకి అనేవాళ్ళు. వెర్రిది, దానికి తెలియదు పాపం. కొంత అంటే ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు కొన్ని తెలియదు అనమాట. అయితే ఆ ఊళ్ళో ఎవరో ఏమన్నారంటే, ఏమే వెంకి, నీకు ఆ మొగుడు లేడు, మీ రైతుగా ఆ పెళ్ళం లేదు, ఎంచక్క పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నారు. దీనికి అవుననిపించింది. అంతేగాని రైతు ఎక్కడా నేనెక్కడా, నన్ను ఆయన పెళ్లి చేసుకోవడం అలా ఊహ రాలేదనమాట. ఆయన కనపడంగానే నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అంటాం మొదలుపెట్టింది. ఈ పనులన్నీ నేనే చేసి పెట్టినా కదా, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే ఆయన విసుగు. అదంటే ఇది ఒక వెర్రి మొహంది, దీన్ని ఈ వెర్రి పిల్లని ఎలా పెళ్లి చేసుకుంటాం, తెలివి తక్కువ దాన్ని చేసుకోవాలని ఎవరు అనుకుంటారు. తెలిసి సరే ఏం చేశాడు, ఆ వద్ద కాదనేవాడు. ఈ కానా పడ్డప్పుడల్లా ఇప్పుడు ఓసారి వద్దంటే మామూలు వాళ్ళు ఏం చేస్తారు, కాదంటే వదిలేస్తారు. అతనికి ఎదురు పడకుండా ఉంటారు. తెలివైన మామూలు జనరల్ వాళ్ళు, తెలివి కాదు సాధారణంగా. ఈ అమాయకత్వంతో కనపడ్డప్పుడల్లా ఓ నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా అని అడుగుతుండేది. ఓ రోజు ఏం చేశాడట ఈయన, ఇక దీని టార్చర్ పడలేకపోయాడు ఆయన. ఓ రోజు ఏదో దొడ్లు బాకెట్లో పనిచేసి చాలా పనులు చేశాక సాయంకాలం 7 గంటల వేళ ఒళ్ళే రకండా పడుకుని నిద్రపోతుంటే వాళ్ళ ఇంట్లో ఒక పని చేసే ఇంకో చాకలి పిల్ల, అది ఈయన ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని ఏం చేశారట, ఆమదంలో అంత కాటుక కలిపి దీని ఒళ్ళంతా పట్టించేశారు ఈ అమ్మాయికి. మొహము, చేతులు, పాదాలు, మెడ గిడ అంతా వీపు అంటే బ్లౌజ్లోంచి పైకి కనపడే భాగాలంతా కాటుకు పట్టించారు. నల్లగా కనిపిస్తుంది. అయితే ఏమైంది, ఈ అమ్మాయి నిద్ర లేచింది. కొంచెం తెల్లారేసరికల్లా నిద్ర లేచి బయటికి వెళ్ళేసరికి కేవ్వమని అరిచి భూతం 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 అని అరిచారు ఆ ఎదురుపడ్డ వాళ్ళు ఎవరో. అనగానే అదేమిటి నేను వెంకిని కానా, నేను భూతానా, నేను చచ్చిపోయానేమో అని అనుకుని ఏం చేసింది, ఆ రైతు గారి ఇంట్లోకి పోయింది. మళ్ళీ ఆ రైతుని దబా దబా తలుపు కొట్టింది. ఇదిగో నేను వెర్రి వెంకిని, బతుకున్నానా నేను చచ్చిపోయాను అంటే, నువ్వు ఎప్పుడో చచ్చిపోయావన్నాడు ఆయన. అనగానే ఈవిడ యథాశక్తి నమ్మేసింది అనమాట. చచ్చిపోయాను అనుకుని సరే ఏముంది, ఎలాగో చచ్చిపోయాను, ఇంక ఇక్కడ నేను పని చేయటం ఎందుకు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరు పని చేయరు అని చెప్పి అలా నడుచుకుంటూ పోతే ఊళ్ళో ఎవరైనా దీన్ని చూడంగానే కేవ్వని కేక పెడుతున్నారు. సరే ఏమనుకుంది, అమ్మో అందరూ అరుస్తున్నారు, భయపడతారు, పిల్లలు జడుచుకుంటారేమో, ఎవరికి కనపడకూడదని దూరంగా కాస్త పొలాల దగ్గరికి పోయి ఎక్కడో ఓ చోట కూర్చునేసరికి ఏమైంది, ఆ పూట తిండి లేదు. అంతకుముందు ఏదో పని చేసి రైతు ఇంట్లో అన్నం తినేది, ఇప్పుడు అన్నం లేదు సున్నం లేదు. అక్కడ కూర్చుని ఉండేసరికి అంటే దాని ఉద్దేశం అంటే పొట్ల ఏంటి, నాకు ఆకలిస్తుంది, నేను భూతాన్ని, నాకు ఆకలేయకూడదు అనుకుంటుంది అనమాట. చీకటి పడే వేళకి ఇద్దరు దొంగలు కనపడ్డారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, ఒక గొర్రెని దేన్నైనా పట్టుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. అయితే ఇది కనపడేసరికి బేరమని అరిచారు వాళ్ళు. ఒరే భయపడకండి రా, నేను భూతాన్ని, మీరేం భయపడద్దు, నేను మంచిదాన్నే, మీకు సహాయం చేస్తాను. మీరు గొర్రెలు, ఈ ఊళ్ళో నాకు తెలియని గొర్రెలే మందే లేదు, మంచి గొర్రెని నేను పట్టిస్తా కదా మీకు, నన్ను కూడా వెంబడి పెట్టుకెళ్ళండి రా బాబాబు, ఒకదాన్ని భయం వేస్తుందిరా అని. నేను భూతాన్ని, నాకు ఆకలేయకూడదు అనుకుంటోంది, కానీ నేను భూతాన్ని కదా, నాకు భయం ఎందుకు వేస్తుందో తెలియట్లేదు అనమాట, అమాయకత్వం పాపం. సరే ఇద్దరు దొంగలతో కలిసి ఒక గొర్రెల మందులోకి వెళ్ళిన తర్వాత ఏమంది, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి రా, నేను లోపలికి వెళ్ళి పట్టుకొస్తాను, మిమ్మల్ని అయితే ఎవరైనా చూస్తారు, నేను భూతాన్ని కదా, నేను ఎవరికి కనపడను అనుకుంది. లోపలికి వెళ్ళేసరికి అక్కడి నుంచి నిలబడి అరిచింది, ఏరా మా గొర్రెపోతుందేనా, పొట్టేలుందేనా, ఆడదందేనా, బొగదాన్ని, పోతుందేనా, పెంటిందేనా అని అరిచింది. అరిచేసరికి వస్తుంది, మొహమ్మండ అరుస్తావు ఎందుకే, ఏదో ఒకటి పట్టుకురా అంటే, బాగా కొవ్వు పట్టినవే 2 ఉన్నాయి, పోతం కావాలా పొంటి కావాలా, రెండింటిని పట్టుకుంది, ఏదో ఒకటి చెప్పండి అంటుంది. 2 సార్లు 3 సార్లు అరిచేసరికల్లా ఆ గొర్రెలు కాపరి లేచి వచ్చి ఈ అమ్మాయిని చూసేసరికల్లా, ఈ గొర్రెని చేత్తో పుచ్చుకున్న మనిషిని చూసేసరికల్లా ఒళ్ళంతా కాటుకుంది, కాడిలిపోయి వాడు కేకలు పెట్టేసరికల్లా వీళ్ళేమో దొంగలు అనుకున్నారు, మన్నే పట్టుకోవడానికి వస్తున్నాడు అనుకుని వాళ్ళిద్దరు పరిగెత్తేశారు. ఇది ఒరే ఉండండరా, నేను కూడా వస్తున్నాను మీ వెనకాలని వాళ్ళ వెనకాలే పడింది. ఆ రోజంతా గడిచిపోయింది. మర్నాడు పగలల్లా ఆ పొలాల దగ్గరే కూర్చుంది. దీనికి ఆకలి ప్రాణం పోతోంది, ఏం చేయాలో తెలియటాలి.
సరే మర్నాడు అనుకున్నారు దొంగలు పగలి దొంగతనాలకు వెళ్ళకూడదు, చీకటి పడ్డాక వెళ్ళాలి. గొర్రె ఎలాగూ దొరకలేదు, పోనీ కోళ్ళని పట్టుకుందాం అనుకున్నారు. ఓ కోడిని పట్టుకుంటే కాల్చుకు తినొచ్చు, లేదా 2 కోళ్ళని తెచ్చుకుంటే ఒకదాన్ని అమ్ముకోవచ్చు, రెండో దాన్ని తినచ్చు అని ఆలోచించారు. వాళ్ళకి ఆకలిస్తుంది, దీనికి ఆకలి దహించుకుపోతుంది వెంకమ్మ కూడా. సరే ఏం చేశారు, ముగ్గురు మళ్ళీ వెళ్ళారు. ఏమంది, నాకు అసలు అన్ని కోళ్ల వ్యవహారాలు నాకు తెలుసు, ఎవరెవరి కోళ్ళు ఎక్కడెక్కడ దాపెట్టారో, ఎవరింట్లో బలిసిపోయిన కోళ్ళు ఉన్నాయో కూడా నాకు తెలుసు, నన్ను తీసుకెళ్ళండి రా బాబు అంది. వదలటల్లా. వాళ్ళు కూడా ఇది మనిషి అని అనిపిస్తోంది, మనిషి కాదని అనిపిస్తోంది. సరే వెంబడి పెట్టు తీసుకెళ్లారు. వీళ్ళిద్దరు గుడిసె పక్కన దాక్కున్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఒక కోళ్ళ దీంట్లోకి వెళ్ళింది, గూడి దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి గట్టిగా వచ్చింది, ఏరా పెట్టందేనా పుంజుందేనా, పోసే అరవకే ఏదో ఒకటి తీసుకురమ్మంటే ఒరే చుక్కలు పెట్ట ఒకటి దొరికింది, బాగా బలిసిన పెట్ట పుంజు ఒకటి దొరికింది, రెండిట్లలో ఏత్తాను. వీళ్ళు వద్దన్న కొద్దీ ఆ అమ్మాయి అరుస్తుంది, సమాధానం చెప్పకపోతే అడుగుతూనే ఉంటుంది అనమాట. అమాయకత్వంతో అడిగేసరికల్లా ఏమైంది, ఈ లోపల ఈ గోల చూసి ఆ కోళ్ళ పెంపకం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది, అది కూడా అరుచుకుంటూ బయటకు వచ్చారు. కుక్క అరిచింది. కుక్క అరిచేసరికల్లా అమ్మో కుక్క పిక్క పట్టుకుంటుందని ఈ వెంకి పరిగెత్తేసింది. నేను భూతాన్ని కదా, నన్ను పట్టుకోదని అనుకోలే. ఈ దొంగలు కూడా భయపడి పరిగెత్తారు. 2 రోజులు గడిచిపోయింది, ఆకలి దహించుకుపోతోంది. 2 రోజులు తినకుండా ఉంటే ఆకలి నీరసం వస్తుంది. అక్కడి నుంచి ఏమైంది, వాళ్ళు అన్నారు మేము గొర్రెనే పట్టుకుంటాము, నువ్వు మాత్రం రావద్దు మాతోటి, మేము నిన్ను తీసుకెళ్ళాం, ఇక్కడే కూర్చో, మాకు ఏదైనా దొరికితే నీకు కూడా ఒక ముద్ద తెచ్చి పెడతాం అని చెప్పి కూర్చోమన్నారు. కూర్చోమంటే ఇది కూర్చుంది, ఆకలి ఇస్తుంది, వీళ్ళు ఎక్కడికి వస్తారో తెలియదు. సరే పోనీ ఈ పని చేద్దామని ఏమనుకుంది, దూరంగా ఒక చిలకడ దుంపల చేను ఉందట. ఆ చేనులోకి వెళ్తే దుంపలు పీక్కుంటే పచ్చి దుంపలు, చిలకడ దుంప కమ్మగా ఉంటుంది, ఉంటుంది. పోయి ఏం చేసింది, చిలకడ దుంపలు పీక్కుని తింటుండేసరికల్లా ఆ చేలో వాళ్ళ కాపలా పడుకున్నాడు ఆ రైతు. దూరంగా ఒక మంచి వేసుకుని పడుకున్నాడు. చూస్తే ఓ ఇంత మనిషి, ఆడ మనుషుల్లోనే కనపడుతోంది, ముక్కు మొహం తెలియటం లేదు, దుంపలు టకా పీకేస్తోంది, తుడిచేస్తోంది, తినేస్తోంది. వాడు హడిలిపోయి ఏదో భూతం నా పొలంలోకి వచ్చింది అని చెప్పి భూత వైద్యుడిని తెచ్చుకురావడానికి వెళ్ళాడు. భూత వైద్యుడిని మోసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, ఈ పొలానికి ఊరికి మధ్యలో ఒక రొంపి అంటే ఒక బురద ఉంటుంది. ఆయన ఏమన్నాడు ఆ భూత వైద్యుడు, ఓరు నాయన బురదలో కాలు పెడితే మంత్రాలు పారవురా, నేను ఈ బురద ఉంది కదా, నేను ఇది దాటి రాలేనన్నాడు. వాడేమన్నాడు రైతు, బాబు దాటకపోతే ఎలాగండి, మా చేలో ఉన్న దుంపలన్నీ పీక్కుపోతుందో ఏమో భూతం, నిన్నేమో ఫలానా వాళ్ళ దొడ్లో ఏమో గొర్రెలు పట్టుకోవడానికి వచ్చింది, ఇంకోళ్ళ దొడ్లోకి ఏమో కోళ్ళ కోసం వచ్చింది, ఇప్పుడు అవి కాకుండా ఇప్పుడు కొత్తగా మా పొలంలోకి వచ్చిందంటే నేనేమైపోతాను, భూతాలు వస్తే పొలాలు పంటలు పండవండి, బాబు రండి నేను ఎత్తుకుంటాగా మిమ్మల్ని అని ఏం చేశాడు, ఈ భూత వైద్యుడిని ఎత్తి భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని రొంపిలో బురదలో మెత్తగా ఉంటుంది, గబగబా నడవకూడదు, స్లోగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవాలి. ఇది ఏం చేసింది, ఈ వెంకమ్మ ఇక్కడ నుంచుందిగా, ఒక 5-6 దుంపలు తిండి కొంచెం పొట్ట నిండింది. ఓ దుంప చేత్తో పుచ్చుకుని పైకి చూసేసరికల్లా ఈ రొంపిలో నుంచి దూరంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కిన 2 మనుషులు నడిచొస్తూ కనపడ్డారు. కనపడేసరికల్లా ఇదేం చేసింది, గట్టిగా ఈవిడేమనుకుంది, దొంగలే గొర్రెని పట్టుకొస్తున్నారని అనుకుంది. ఒకడు వస్తున్నాడు అనుకుంది, పైన మనిషి ఉంటే పైన దాన్ని గొర్రె అనుకుంది. ఏరా గట్టిగా అరిచింది, ఏరా బాగా బలిసిందే, బాగా కొవ్విందేనా దొరికింది అని అడిగింది. అడిగేసరికల్లా ఓ నాయన ఆవిడ భయం వేసింది. ఇప్పుడు కొవ్వు పట్టిన మనిషిని భూత వైద్యుడు ఏమనుకుంటే నన్ను తెమ్మని వీడిని పంపించింది ఆ భూతమేదో అని భూత వైద్యుడికి భయం. ఇప్పుడు ఈ తెచ్చిన భూత వైద్యుడిని విరుచుకు తింటానంటుందేమో అని నీ రైతుకు భయం వేసింది. కేవ్వమని కేకలు పెట్టి ఇద్దరు ఆ పైన వాడు పడిపోయాడు ఆ బురదలోనే. వీడు ఆగ మేఘాల మీద పరిగెత్తేశారు. పరిగెత్తేసరికల్లా 3వ రోజు పొద్దుటికి బాగా జనాలకు ప్రచారం అయింది. ఇంత మనిషి విచిత్రంగా ఉంది, దాని నిండా నా కాటికి పూసినట్టు నల్లగా ఉందని. కానీ రైతు ఈ కథ అంతా వినేసరికల్లా ఆయనకు అర్థమైంది, ఇదే నేను తెలిసిపోయింది ఈ వెంకమ్మేనని. అక్కడి నుంచి ఏం చేశాడు, 3వ రోజు పొలాలు వెంబడి పాలేళ్ళని వాళ్ళని పంపించి, ఒరే వెంకమ్మ ఎక్కడైనా కాటి పూసు కనపడితే పట్టుకురండిరా అంటే, పగటిపూట ఎవరికి కనపడవు భూతాలని, ఇది పోయి ఒక చోట దాక్కుంటుంది పాపం. సరే ఏం చేశారు, వెతికి చూస్తే పలానా చోట ఉందండి అంటే, రైతు పోయి పిచ్చి పొందా ఇలా అయ్యావని ఏం చేశాడు, ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి, పోనీలే అమాయకురాలు ఏదో ఇంట్లో పని చేస్తూ పడి ఉంటుందని ఆ వెంకమ్మని పెళ్లి చేసుకున్నట్టు. చివరికి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవడం కోసం చేస్తే ఇంత కథ అయింది, ఊరంతా చుట్టబెట్టేసింది అనమాట ఆ వెంకమ్మ. అక్కడి నుంచి కథ కంచికి మనం ఇంటికి. అదేదో పాపం ముందే ముందే చేసుకుంటే సరిపోయేది, ఇంత గోల అయ్యేది కాదు. రైట్ రామ్ గారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం తప్పకుండా.